ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనము. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకోనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. నిజమే. ఈ దినము కృంగిపోతున్న నువ్వు చేసిన తప్పును బట్టి కృంగిపోతూ ఉన్నావు. దేవుడి దగ్గర ఒప్పుకొని కూడా నువ్వు బాధపడుతున్నావు. నీతో దేవుడు అంటున్నాడు, ఇక నీ పాపాన్ని నేను జ్ఞాపకం చేసుకోనని చెప్పాను కదా, మరి నువ్వెందుకు నా ప్రియ కుమారుడా కుమార్తె నువ్వు బాధపడుతున్నావు, నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు కుమిలిపోతున్నావు? జరిగిన తప్పిదమును బట్టి ఎందుకు నువ్వు చాలా దిగులుగా ఉన్నావని దేవుడు నీతో అంటున్నాడు. అయితే కృంగిన నీతో అంటున్నాడు గనుక ఆయన నిన్ను నీకు ఇకను నీ పాపమును ఆయన గుర్తు చేసుకోడు. ఆయనే గుర్తు చేసుకున్నప్పుడు జరిగిపోయిన విషయాన్ని మరలా ఎందుకు నువ్వు పదే పదే గుర్తు చేసుకొని ఆ విషయమై బాధపడతావు, ఏడుస్తావు? దేవుడే గుర్తు చేసుకొని నేను క్షమించేశాడు. క్షమాపణ పొందావు. నువ్వు దేవుడిచ్చిన క్షమాపణ నువ్వు పొందుకునేసావు. ఆయన నిన్ను క్షమించాడు. ఎందుకంటే నిన్ను ప్రేమించాడు కనుక నేను క్షమించాడు. ఆ ప్రేమను బట్టి నిన్ను క్షమించాడు. అయితే ఆయన జ్ఞాపకం చేసుకోలేదు. మరి నువ్వెందుకు జరిగిన విషయాన్ని జ్ఞాపకం చేసుకొని పిచ్చి పిచ్చిగా ఆలోచన చేస్తూ దేవునికి దూరం అవడానికి నువ్వు ఎందుకు ప్రయత్నిస్తున్నావు? నీతో దేవుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు చేసిన తప్పుని పదే పదే గుర్తు చేస్తూ ఉంటే ఖచ్చితంగా అది దేవుడు కాదు, అపవాది అన్న విషయాన్ని గుర్తు చేసుకో. నువ్వు అలా చేసావు, ఇలా చేసావు, ఇలా ఉన్నావు అని చెప్పి నువ్వు చేసిన దానిని పదే పదే ఎత్తి చూపిస్తూ ఉంటాడు అపవాది. దేవుడు దగ్గర ఒప్పుకొని క్షమించినప్పుడు దేవుడు మరలా దాన్ని గుర్తు చేయడు, కానీ అపవాది అయితే గుర్తు చేస్తాడు. కనుక గమనించి వాడిని ఎదిరించి గద్దించి, నా దేవుడి గుర్తు చేసుకోలేదు, నా పాపాన్ని క్షమించాడు, నోయావుడు నాకు గుర్తు చేయడానికి ఎక్కడి నుండి వెళ్ళని గద్దించి ప్రార్థన చేసుకో. దేవుడు తప్పగా నిన్ను దీవిస్తారు, నిన్ను క్షమిస్తారు. కనుక దేవుని సముఖంలో ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. కరుణా సంపన్నుడా, కనికర పూర్ణుడా, నీ గణమగు నామమునకు స్తోత్రం. నీ సన్నిధి సహవాసంతోడుగా ఉండి నడిపించండి. అద్వితీయుడవు, అద్భుతమైన కార్యం చేయండి, దీవించండి. వాత్సల్యత కలిగిన దేవుడు వాత్సల్యతతో నింపి నడిపించండి. సర్వోన్నతుడు సర్వకార్యం చేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, రక్షణ లేని వారికి రక్షణ, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము ఇచ్చి రాకడికి ప్రతి వారిని సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.